తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన విందులో ముస్లిం సోదరులతో కలిసి చంద్రబాబు ఇఫ్తార్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు తెదేపా మైనార్టీ నేతలు లాల్జాన్ పాషా, జహేద్ అలీఖాన్తో పాటు పలువురు నేతలు ఉన్నారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. సచ్చార్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ముస్లింలకు న్యాయం చేసేందుకు తాము ప్రయత్నించామని బాబు గుర్తు చేశారు. ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఒక హైదరాబాద్లోనే కాకుండా విజయవాడ, కర్నూలు కూడా ఇఫ్తారిస్తున్నాం. దానికి కారణం ప్రతి ఒక్కరూ కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ రంజాన్. మత సామరస్యాన్ని పెంచుకోవాలి, ఒకరినొకరు గౌరవించాలి, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీ సోదరులు ఎవరైతే ముస్లిం సోదరుల్ని అందరితో సమానంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా పైకి వచ్చే వరకు వారికి అండగా ఉండి అన్ని విధాలు కృషి చేస్తామని ఈ రంజాన్ మాసంలో ఒక పవిత్రమైన మాసంలో వారందరికీ హామీ ఇస్తూ ఆ దిశగా ముందుకు